అందరికీ నమస్కారం. తెలుగింటి వంట ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. జపాలీలోని మేము ఉన్నాము ప్రజెంట్. అదే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించిన వీడియోస్ ఉంటాయి కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. జపాలీ మొత్తం ఒకే వీడియోలో కవర్ చేయాలంటే కష్టం అండి. అందుకని 2-3 పార్టీషన్స్గా వీడియో తీసి మీకు నేను షేర్ చేస్తాను అనమాట. ఇదిగో చూడండి, మా శ్రావ్య వెనక్కిరా నువ్వు వీడియోలు తీసుకుంటూ అని నన్ను ఏడిపిస్తుంది. ఇక్కడ చాలా 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 బాగుంది ఆధ్యాత్మికంగా. ఇదిగో మావాడు పరిగెడుతున్నాడు. వచ్చేసాం గుడి దగ్గరికి. ఆల్మోస్ట్ నడవలసిన దూరం అంతా కంప్లీట్ అయిపోయింది. గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు, తులసి దళాలు, తులసి దళాలతో చేసిన మాల అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అంటే ఇవి పట్టుకెళ్ళి దేవుడికి సమర్పించుకుంటారనమాట. ఇక్కడ కూడా ప్రతి గుడి దగ్గర, దేవస్థానం దగ్గర ఇలాంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన మనం కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడానికి కానీ, గుడికి పట్టుకెళ్ళడానికి కానీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కామన్ అనమాట. వాషి ఇక్కడ చెరువు చూసారా, దీన్ని రామగుండం అంటారంటండి. గుడికి ముందు ఎదురుగా ఉన్నది రామగుండం అంట. గుడి వెనక వైపు ఇంకొకటి ఉంటుంది, అది సీతగుండం అంటారని మాత్రమే తెలుసు. అది ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంత డీప్గా మనం రీసెర్చ్ చేయలేము కదా మనలాంటి వాళ్ళం. దూరంగా ఉన్నదేమన్నా కొంచెం జూమ్ చేస్తే ఇదిగో మీకు ఎదురుగా కనపడుతుంది కదా, ఇదే జపాలి ఆంజనేయ స్వామి గుడి అండి. చూసుకో, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ గణపతి కనబడుతున్నారు కదా, చింతామణి గణపతి ఆకారంలో రంగులోని చూడటానికి చింతామణి గణపతి లానే ఉన్నారు. పెద్ద చెట్టు ఉందండి, ఆ చెట్టు దగ్గర స్వయంగా వెలిసారనమాట ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి ఆయిల్ రాస్తారో గుడి తలకు వాళ్ళు ఏంటో తెలీదు. కాయిన్స్ అందరూ మనీ కాయిన్స్ ఉంటాయి కదా, 1, 2 రూపీస్, 5 రూపీస్ అవన్నీ స్టిక్ చేస్తూ ఉంటారు అందరూ. ఈ 4 పిల్లర్స్ ఏంటో యాండి ఇవేంటో. ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి గుడికి ఎదురుగాను. ఇదేనండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇటు వైపే మా వశీ దండం పెట్టుకుంటున్నాడు. బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా 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 బాగుంది. ఇంకా ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు కొండపైన జపాలి ఉందని తెలియకపోయినా, ఒకవేళ ఉండి వెళ్ళలేకపోయినా ఫర్దర్గా తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో మొత్తం చివరి వరకు చూడండి. గుడి అంతా కూడా మీకు నేను వీడియోలో వీలైనంత వరకు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ కవర్ చేస్తున్నాను. గుడి లోపలికి ఫోన్ నో ఎంట్రీ కదా, సో అదన్నమాట ఈరోజు వీడియో. రావాలి. ఓకే, ఇంకా మేము గుడిలోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో ఈ వీడియో మ్యాక్సిమం ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటా. అంతవరకు మీ తెలుగు ఇంటి బాయ్.